కారణం? సిద్ధ ఇక్కడి నుంచి విడిపోయాక ధర్మస్థలి ఆ బసవ చేతిలోకి విడిపోయింది. వాడు చేసే దుర్మార్గాలకి పాదఘట్టం వారు చెప్పే ధర్మం కనుమరుగైపోయింది. రేపే ఘట్టమ్మ తల్లి రథోత్సవం పాదఘట్టం వారి చేతుల మీదుగా జరగాల్సిన మహోత్సవం. ఆ మహాకార్యాన్ని కూడా పాదఘట్టం వారితో కాకుండా ఆ దుర్మార్గుడి చేతుల మీదుగా జరిపిస్తాడు. రథం మీద ఉన్న ఆ తల్లి ఇదంతా చూస్తూ ఎలా ఊరుకుంటుందో నాకు తెలియదు, కానీ దాన్ని చూస్తుంటే నాకు మాత్రం గుండె చప్పుడు ఆగిపోతే బాగుండనిపిస్తుంది. ఎలా చేయించుకుంటుందో ఆ తల్లి.